నైట్ ఫాల్స్ మగవాళ్లలో పెళ్లి కాకముందు అవ్వటం సహజమే. పెళ్లి కాకముందు సెక్స్ చేయం కాబట్టి ఇప్పుడు మన బాడీలో బ్లడ్ ఉత్పత్తి అవుతుంటుంది కదా, తయారవుతుంటుంది కదా, అలాగే వీర్యం కూడా ఉత్పత్తి అవుతుంటుంది. సెక్స్ చేయనప్పుడు మన హస్తప్రయోగం చేయనప్పుడు ఆ వీర్యం బయటికి ఎలా రావాలి? మరి దేవుడు ఏం చేశాడు? ప్రకృతి నిద్రలో సెక్స్ చేసినట్టు మనకేదో కలర్ వచ్చినట్టు వీర్యం బయటికి వెళ్ళిపోతుంటుంది. వారానికి 2 సార్లు వెళ్ళిపోయినా ఏం కాదు, 4 రోజులు ఒకసారి వచ్చినా ఏం కాదు. అది నార్మల్ ఫిజియాలజికల్ ఫనామినా అనుకుందాం. నెలకి 8 సార్లు అయితే ఏం కాదు. అది వారానికి 2 సార్లు బదులు 5-6 సార్లు అవుతుంది అనుకోండి. నెలకు 8 సార్లు బదులు 15-20 సార్లు అవుతుంది అనుకోండి. అది మీకు సమస్య ఉన్నట్టే. అతిగా నైట్ ఫాల్స్ వల్ల అంగంలో స్తంభన సమస్య, శీఘ్ర సమస్య, అలాగే బాడీలో కూడా శరీరంలో కూడా బలహీనత రావచ్చు. దాస్ సిండ్రోమ్ అంటారు. కొందరికి వీర్యం మూత్రం ద్వారా పోతుంటుంది, కొందరికి నైట్ ఫాల్ అతిగా అవుతుంటాయి, కొందరికి అమ్మాయితో మాట్లాడినా ఊహించినా కూడా 2-3 చుక్కలు బయటకు వస్తుంటాయి. కొందరికి సెక్స్ చేసినప్పుడల్లా అంటే తన పార్ట్నర్కు చుట్టుకున్నా పట్టుకున్నా కూడా అంగం లోపల పెట్టకముందే వీర్యం తనుకుంటూ బయటకు వచ్చేస్తుంది. సెన్సిటివ్ పెనిస్, ఇట్లాంటి సమస్యలు పడతాయి.